హాయ్ హలో నమస్తే. తేజు పెళ్లి సిరీస్లో భాగంగా తేజుకి బ్రైడ్ టు బీ ఎలా చేశారో అనేది, పెళ్ళికి ముందు బ్రైడ్ టు బీ ఎలా ప్లాన్ చేసి చేశారో మా వాళ్ళు అంతా ఈ వీడియోలో ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు చేసిన రీల్స్ ఇవన్నీ మంచిగా సూపర్గా ఎంజాయ్ చేసామన్నమాట. అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని పూర్తిగా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మేము ఎలా బుక్ చేసుకున్నామో ఏంటి కూడా అన్ని వివరాలన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. తేజు ఎప్పుడు నవ్వుతూ ఉండే మా ఇంటి ప్రాణం. తను ఇప్పుడు బ్రైడ్ టు బీ అయ్యింది. చాలా బిజీ షెడ్యూల్లో ఈ బ్రైడ్ టు బీ జరిగింది అనమాట. ఏమనుకున్నానన్నయ్య చెప్పనా, నేను చాక్లెట్ తెచ్చాను, అబ్బాయి వస్తాడేమో ఇక్కడ ఏడిపిద్దాం ఇద్దరిని అని. అస్సలు తేజుకి తెలియదు ఇవన్నీ, అసలు ఇలా బ్రైడ్ టు బీకి వెళ్తున్నామనే విషయమే తెలియదు. సరదాగా రెడీ అయ్యి బయటకు వెళ్దామని చెప్పి రెడీ చేసి ఇలా తీసుకొచ్చాక షాక్, సర్ప్రైజ్ అన్నీ అయ్యిందనమాట. షాపింగ్ బిజీ, పెళ్ళికి టైం దగ్గర పడుతోంది. ఇంకా మేము ఫుల్ షాపింగ్ బిజీలో ఉన్నాము. ఆ రోజు మా సాయి, సిరి, ఈ లలిత్, స్వాతి వీళ్ళందరూ అనిరుద్ధ్ అభితో మాట్లాడుతూ చక్కగా ఒక మంచి రూమ్ బుక్ చేశారనమాట. మొత్తం డెకరేట్ చేసిన రూమ్ అన్నమాట, బెలూన్స్తో. ఆ రూమ్లో ఇలా విత్ బెలూన్స్తో మొత్తం అంతా డెకరేట్ చేసి బ్రైడ్ టు బీ తేజు అని రాసి, తేజస్వి పేరు రాసి, అక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. మనం నచ్చిన పాటలు ఇలా ప్లే చేసుకోవచ్చు. మా తేజు నవ్వులు, ఆనందం చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అందరం కూడా. ఈ సాంగ్ పెట్టి చాలా ఏడిపించారు వీళ్ళందరూ. తేజు ఏం చేసిందో చూడండి మరి. ఆ సాంగ్ పెట్టి వీళ్ళు ఏడిపిస్తున్నారని వాళ్ళ డాడీ వచ్చి అలా కవర్ చేసేసారు. మొత్తానికి ఇద్దరు ఇలా కవర్ చేశారన్నమాట. చూడండి వీళ్ళిద్దరి ఆనందం ఏంటంటే, మొత్తానికి ఆ బెరుకు నుంచి, ఆ భయం నుంచి, ఆ సిగ్గు నుంచి మొత్తానికి బయటకు తీసుకొచ్చారు మా హస్బెండ్ దాన్ని. ఇలాంటి పాటలు పెట్టి, దాంతోపాటు శిరీష, స్వాతి కూడా మంచిగా డాన్స్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట అక్కడ. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ సాంగ్స్ పెట్టి ఎల్ఈడిలో నచ్చిన సాంగ్ పెట్టుకుని అందరం కలిపి రీల్స్ చేసాం, సరదాగా ఎంజాయ్ చేసాం. లైఫ్ లాంగ్ ఉండిపోయే ఒక మంచి మెమరీని ఇచ్చారు వీళ్ళు. ఆ రోజంతా ఫుల్ టైర్డ్గా ఉన్నాము మేమంతా. ఫుల్ షాపింగ్ చేసాము. ఇంకా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందామంటే ఇలా సర్ప్రైజ్.
అంత బిజీ షాపింగ్లో కూడా అనిరుద్ధ్ అభి శిరీషతో స్వాతితో మాట్లాడుతూ ఎక్కడ ఎలా ఏంటి బాగుంటుంది, ఏ టైం బాగుంటుంది అంతా ఫిక్స్ చేసేసారు, టైంతో సహా ఫిక్స్ చేశారనమాట. ఇంకా చాలా ఆనందం అనిపించింది. మా సాయి సిరి కూడా స్టెప్స్ వేస్తున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. అసలు ఎప్పుడు చేయని మా లలిత్ కూడా ఫుల్ డ్యాన్స్ చేశాడు. ఎన్ని సెకండ్స్ పెట్టావు? ఒక మినీ థియేటర్ లాగా ఇచ్చారనమాట. అక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఉంది, స్క్రీన్ మీద పాటలు, సౌండ్, మ్యూజిక్ అంతా ఉంది. ఇక్కడ మేము తేజు ఎంగేజ్మెంట్ వీడియో పెట్టుకుని చూస్తున్నాము. ఒక 20 నెంబర్స్ పట్టే థియేటర్, చైర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చక్కగా అక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తూ తేజు ఎంగేజ్మెంట్ వీడియో మొత్తం చూసామన్నమాట. అది కూడా మన శారదా ఛానల్లోనే చూసాము. మీరు చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి, తేజు ఎంగేజ్మెంట్ వీడియో చాలా బాగుంటుంది. రూము మనం ముందే బుక్ చేసుకోవాలన్నమాట. మనం ఏ టైంకి వస్తామో చెప్తే వాళ్ళు స్మోక్ ఎఫెక్ట్ అవన్నీ, లైటింగ్ మొత్తం అంతా ఈ బ్రైట్ టు బీ అనే సెట్టింగ్ స్టిక్కర్స్తో సహా మొత్తం అంతా సెట్ చేసి ఉంచుతారనమాట. మనం టైం చెప్పాలి వాళ్ళకి, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటాము అనేది చెప్పాలన్నమాట. ఎన్ని అవర్స్ ఉంటాము అనేది మొత్తం అంతా వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. మనకి ఏమేం కావాలో స్నాక్స్, టిఫిన్, లేకపోతే డిన్నర్ ఏం కావాలంటే అవి మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. దాన్ని బట్టి కాస్ట్. స్వాతికి, సిరికి, తేజు అన్న మేమన్నా ఇష్టం ఉండడంలో సహజము. మా సాయి, లలిత్ కూడా అదే విధంగా తేజు అంటే చాలా ఇష్టపడతారు, చాలా బాగా చూసుకుంటారు ఒక సొంత చెల్లెల్లా. ఇక్కడ మేమంతా కూడా ఒక సాంగ్కి రీల్ కోసం ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఈ వీడియో తీసేదంతా మా మౌక్తిక్ సాయి సిరి వాళ్ళ అబ్బాయి అనమాట. వాడు ఏడిపిస్తున్నాడు అందరినీ, ఇక్కడ పెట్టి అలా పెట్టి ఇలా పెట్టి ఏడిపిస్తున్నాడు. వాడు జోకులకి మధ్యలో ఆపేసి కొంతసేపు నవ్వుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మేము రీల్స్. అలా మా రీల్స్ తిప్పలు ఈ పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసాం. పిల్లలు కూడా చాలా బాగా చేశారు. మానస, మాన్విత, కుందన, మౌక్తిక్ గారి స్టెప్స్ అయితే అదిరిపోయాయి అనమాట. బుడ్డది మాన్విత అయితే చిన్న చిన్న స్టెప్స్ భలే వేసింది. అది కూడా చూడండి, మీకు నేను వీడియోస్లో పెట్టాను. చాలా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. నేను ఒకటి చెప్పాలి, మానస కోసం మీకు తెలిసిందే కూచిపూడి డాన్సర్ అనమాట. మన ఛానల్లో చాలా వీడియోస్, చాలా షార్ట్స్ తను ఉంటాయి. చిన్న పిల్ల అయినా మంచిగా చాలా బాగా కూచిపూడి డాన్స్ చేస్తుంది. దాన్ని చూసి మాన్విత కూడా. కుందన కూడా స్టెప్స్ చూడగానే వెంటనే పట్టేస్తుంది. వీడియో తీస్తున్న మౌక్తిక్ మేము ముందుకు వెళ్ళిపోతున్నామని నా మొహం మీదకి వచ్చేస్తారా? అమ్మాయిలు పిల్లలకు సంబంధించినవి పిల్లలు, అబ్బాయిలకు సంబంధించిన అబ్బాయిలు రీల్స్ చాలా బాగా చేసేసారు.
ఇది వీళ్ళందరూ కలిపి తేజుకి ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్ అనమాట, మంచి మెమరీ. ఆ క్షణం ఆనందంతో, నవ్వులతో, ప్రేమతో నిండిపోయింది. ఎవరికి ఉంటుందండి ఇంతటి అదృష్టం? ఇంతమంది అన్నలతో ఇలా డాన్స్ చేయడం, సరదాగా ఎంజాయ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా హ్యాపీ మూమెంట్సే. తేజకి చాలా హ్యాపీ ఫీల్ అయింది, మంచి స్మైల్ తో ఉంది. పిల్లలు కూడా ఎక్కడ తగ్గట్లేదండి, వాళ్ళు కూడా డాన్స్ విరగదీస్తున్నారు. అందరి ఆశ, ఆనందం, కోరిక ఒకటే, తేజు జీవితంలో ఆనందం నిండిపోవాలని. అప్పటికప్పుడే ప్రిపేర్ అయ్యి చేసేస్తున్నారు వీళ్ళు. ఇదండి తేజుకి ఇచ్చిన బ్రైట్ టు బీ సర్ప్రైజ్ అనమాట. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా చాలా బాగా జరిగింది. మెమరబుల్ డే అనమాట, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇది చేద్దామనుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ చేద్దామనుకున్నారు, కుదరలేదు. ఇంకా అనిరుద్ధ్ అభి చేద్దామనుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి, అది అవ్వలేదు. చివరికి అంత షాపింగ్ బిజీలో, అంత హడావిడిలో అనిరుద్ధ్ అభి, సిరి, సాయి, స్వాతి, లలిత్ వీళ్ళందరూ చక్కగా చేసేసారు. లైఫ్ లాంగ్ మెమరీ అయితే తేజకు ఉండిపోతుంది ఈ బ్రైట్ టు బీ అనేది. పెళ్లికి ముందు ఏం చేసినా అదొక పెద్ద గిఫ్ట్ లా అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళ మీద ఉన్న ప్రేమని మనం చూపించుకున్నట్టే, మనకి చూపించుకునే అవకాశం ఉన్నట్టే వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు, మనం కూడా అదే ఫీల్ అవుతాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియోలో ఈ రూమ్ డీటెయిల్స్, ఈ థియేటర్ డీటెయిల్స్ ఇవన్నీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.